వరి పంటల్లో ప్రతి రైతుకి ఒకటే ఆశ, చివరికి మంచి దిగుబడి రావాలి. ప్రతి సీజన్లో ప్రతి రైతుకి చాలా ప్రశ్నలు ఉంటాయి. పంట నిలబడుతుందా, గింజ నిండుగా వస్తుందా, కోత సమయానికి ఏమన్నా లాడ్జింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి పరిస్థితి, పిలకలు బాగా వస్తున్నాయా అనేవి చాలా ప్రశ్నలు ఉంటాయి. రైతు ఆశయం మారుతుంది. ఇప్పుడు అతను కేవలం ఒక విత్తనాన్ని మాత్రం కోరుకోవట్లేదు, ఒక నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. అలాంటి ఒక ఆశయంతో మన ముందరికి తీసుకొస్తున్నారు సింధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 3 కొత్త వరి రకాలు. జై భారత్, జై జవాన్, జై కిసాన్. ఇది జై భారత్. 125 రోజుల నుంచి 130 రోజుల వ్యవధి, 650కు పైగా గింజల సామర్థ్యంతో ఖరీఫ్ రబీ 2 సీజన్లకు అనుకూలంగా రూపొందించిన కొత్త వరి ప్రీమియం రకం. ముఖ్యంగా జై భారత్లో గమనించాల్సిన విషయం పిలకల నిర్మాణం, గింజ నింపుదల మరియు పంటల నిర్మాణం. ఇప్పుడు ఈ పంటను దగ్గరగా పరిశీలించిన రైతు అభిప్రాయం తెలుసుకుందాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నాం మేడం. మీరు ఈ జై భారత్ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? జై భారత్ సింధూరి వారి జై భారత్ ఇది ఉన్నంత క్వాలిటీ, ఇంత కంకి రావడం కానీ, ఇంత గట్టితనం కానీ నేను ఏ ఇత్తనంలో చూడాల. ఇదే పెచ్చు వచ్చింది, వాడి మీద దిగుబడి పెచ్చు వచ్చింది అనుకుంటున్నా. దీని ద్వారా రైతులకు లాభం ఉండిద్ది, ప్లస్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చింది అనుకుంటున్నాను నేను. దీని పనితీరు గురించి చెప్పగలుగుతారా? దీని పనితీరు, దీనికి మేమైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అయితే ఫెర్టిలైజర్స్ అవి కూడా తక్కువగా వేసాము. కానీ మాకే ఎట్లా దిగుబడి వచ్చిందంటే ఫెర్టిలైజర్స్ అవన్నీ వాడితే ఇంకా దిగుబడి పెచ్చు రావచ్చు అనుకుంటున్నాము. దీనివల్ల రైతులు బాగా సంతోషంగాను పండగ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. మీ రైతు మిత్రులకి మీరు ఏం సలహా ఇవ్వదలుచుకుంటారు? రైతు మిత్రులకి ఇది వేసుకోవచ్చు నా సలహా అండి. దీనివల్ల రైతుకు బాగా లాభం ఉండిద్ది, బాగుండిద్ది అని నా సలహా. వేసుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అని నేను సలహా ఇస్తున్నా. ఇది జై జవాన్. 120 నుంచి 125 రోజుల వ్యవధి, 600కు పైగా గింజల సామర్థ్యంతో తక్కువ వ్యవధిలోనే మంచి పనితీరుతో ప్రత్యేకంగా కనిపిస్తున్న కొత్త వరి రకం. జై జవాన్ లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే పిలకల నిర్మాణం, పంట యూనిఫామ్ స్టాండ్, అతి తక్కువైన టైంలో కనిపిస్తున్న పంట బలం. దీని మీద అభిప్రాయం రైతు నుంచి తెలుసుకుందామా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారన్నా? 15 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నానమ్మా. అన్ని పండిస్తాను, అందులో వరి ఎక్కువగా పండిస్తాను. మీరు ఇలాంటిది సాధారణంగా ఎక్కడైనా చూసారా? మొదటిసారి ఇదే, ఇంతవరకు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో జై జవాన్ లో మీకు బాగా ఆశ్చర్యపరితంగా ఏమనిపించింది? పిలికలమ్మ. దీని పిలికలు సాధారణ విత్తనాల పిలికలు ఎలా ఉంటాయంటే 18 నుంచి 20 ఉంటాయి. మన పిలికలు వచ్చేసి 20 నుంచి 25 పిలికలు రావడం చాలా అద్భుతంగా ఉంది. చాలా దృఢంగా ఉంది. విత్తనాల కంకులు కూడా చాలా బాగున్నాయి. పంట మొత్తం చాలా యూనిఫామ్గా నీట్గా కనపడుతుంది. మీరు చూడొచ్చు ఒకసారి. ఇంత అద్భుతమైన పంట, దీన్ని చూస్తుంటే మాకు చాలా ఆశ కలుగుతుంది. చాలా రాబడి వస్తుందనే ఆశ అనేది దృఢంగా నమ్మకం ఉంది. ప్రతిసారి మేము ఇదే వాడతాము. మా తోటి రైతులకు కూడా మేము ఇదే రిఫర్ చేస్తాం. మీ బంధుమిత్రులకి, రైతులకి అందరికీ ఇదే రిఫర్ చేస్తాం. మేము ఇంత అద్భుతమైన పంటను మాతో పాటు అందరూ కూడా బాగుపడాలి కదా రైతులు, అందుకని చెప్తాం. తక్కువ వ్యవధి, పిలకల పనితీరు మరియు పంట బలం, ఇదే జై జవాన్. ఇది జై కిసాన్. 130 నుంచి 135 రోజుల వ్యవధి, 650కు పైగా గింజల సామర్థ్యంతో బలమైన పంట నిర్మాణం, తక్కువ లాడ్జి, ప్రత్యేకంగా కనిపిస్తున్న కొత్త వరి రకం. జై కిసాన్ లో ముఖ్యంగా కనిపిస్తున్న విషయం పంట బలం, పెనికల నిర్మాణం, రైతుకి చివరి వరకు నమ్మకం ఇచ్చే పంట నిర్మాణం. ఈ పంటను దగ్గరగా పరిశీలించిన రైతు అభిప్రాయం తెలుసుకుందామా? మీరు వరి సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మా నాన్న, మా తాత కూడా వరి చేను వేసేవాళ్ళు. అందుకని నాకు చాలా ఇష్టం కాబట్టి వరి చేను సాగు చేస్తాను. మీరు ఇంత చేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకు కోత సమయానికి వచ్చేసరికి మీకు ఏది బాగా టెన్షన్ పెడుతుంది? ఈ వరి చేను అయిన తర్వాత నేల కొరుగుతుంది కదా, అది చాలా కొంచెం నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అది చాలా టెన్షన్గా ఉంటుంది. ఈ జై కిసాన్ అనేది మీకు బాగా ఒక రైతుగా నమ్మకాన్ని దేని మీద ఇస్తుంది? ఈ పిలకలు అనేటివి ధ్రువంగా వచ్చి కంకిని అనేటివి చాలా గట్టిగా పట్టుకోవడం వల్ల మాకు కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నమ్మకంగా కనిపిస్తుంది. పంట నిర్మాణం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ పిలికలు అనేటివి ధ్రువంగా ఉండి కంకను గట్టిగా పట్టుకోవడం వల్ల మాకు కొంచెం దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం.
అరుదుగా కనిపిస్తూ ఉంది. జై కిసాన్ లాంటి అరుదైన పంటను ఎక్కడన్నా చూసారా మీరు? మేము ఎక్కడ చూడలేదండి, వేరే వేరే వెరైటీలు వేసాం కానీ ఇంత బాగా మాకు ఎక్కడ కనిపించలేదు. చాలా బాగుంది వెరైటీ ఇది. పంట బలం, పెనికల్ నిర్మాణం, తక్కువ లాడ్జింగ్, ఇదే జై కిసాన్. ఇప్పుడు మన కంపెనీ ప్రతినిధి అభిప్రాయం తెలుసుకుందాం. మనం ఇంతసేపు ప్రీమియం ప్యాడీ ఫీల్డ్స్ చూసాము. జై భారత్, జై జవాన్ మరియు జై కిసాన్ సింధూరి సీడ్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మనతో ఉన్నారు. మిస్టర్ రాంబాబు గారు నమస్తే అండి. మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. మిస్టర్ సతీష్ గారు నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళ మాటల్లో మన కంపెనీ ప్రోడక్ట్స్ గురించి విందాం. గతంలో మేము ప్రవేశపెట్టినటువంటి వరి వంగడాల్లో మంచి రిజల్ట్ సాధించి మేము ముందుకెళ్ళడం జరిగింది. అలాగే వాతావరణ దృష్ట్యా, రైతు యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని దృష్ట్యా మేము మరో 3 కొత్త వంగడాలని మేము మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వంగడాల యొక్క ప్రత్యేకత ఏంటంటే హై హీల్డింగ్, 50 నుంచి 60 బస్తాలు వస్తాయి. అంటే 45 క్వింటాల వరకు దిగుబడి రైతు సాధించవచ్చు. తర్వాత దీని యొక్క కంకి 650 గింజలు పైన వాటే. తర్వాత ఇది లార్జింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. వేరే వెరైటీలకు గాలి దుమ్ములు వచ్చినా పడుతుందేమో కానీ ఈ వెరైటీ అయితే పడదు. తర్వాత ఐకేపీ ద్వారా ఈ రైతులు అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహంతో దీని కొనుగోలు కూడా ఉంటుంది. అందరూ పెట్టుకోవాల్సినటువంటి వెరైటీలు